యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నానెను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. చదవబడిన ఈ వాక్యభాగము నుండి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. నా ప్రియమైన సహోదర సహోదరులారా, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు, శుభములు. ప్రతిరోజు పబ్లిష్ చేస్తున్న అనుదిన దైవిక స్ఫూర్తి అనే క్లుప్త సందేశాలు మన ఆత్మీయ జీవితాలను బలపరిచే విధంగా ఉండాలని ప్రభువుని ప్రార్థిస్తున్నాను. తప్పక మన వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. తద్వారా దేవుని యొక్క వాక్యంలో మనము అనుదినము నూతనమైన విషయాలను నేర్చుకోగలుగుతాము. ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందామా? ప్రతి మనిషిని నడిపించేది వారి ఆలోచన విధానమే. దేవుని గూర్చిన ఆలోచనలతో ఉండేవారు దేవుని ద్వారా నడిపించబడతారు. అయితే ఈ లోకం గురించి ఆలోచిస్తూ ఉండేవారిని ఈ లోకమే నడిపిస్తుంది. ఇంతకీ ఈ లోకం అంటే ఏంటి? మనుషులే కదా లోకం అంటే. పుట్టిన దగ్గర నుండి చనిపోయేంత వరకు ఈ లోకంలో మనుషుల మధ్యలోనే మనం జీవించాలి. మనకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా. ఏ అడవిలోనో ఎడారిలోనో ఒంటరిగానో మనం బ్రతకలేం కదా. కుటుంబం సమాజంలోనే మనం జీవించగలుగుతాము. ఈ లోకంలో రకరకాల మనస్తత్వాలు గల మనుషులను మనం చూసినప్పుడు కొందరి తీరు, ప్రవర్తన, వారి నడత, వారి విధానం మనకు నచ్చవు. ఒకవేళ మన కుటుంబస్తులే మనకు నచ్చకపోతే అభిప్రాయ భేదాలు, అభిరుచుల్లో భేదాలున్నాయని వారిని వదిలి ఎక్కడికో పారిపోలేం కదా. వారితోనే సర్దుకొని జీవిస్తూ వారు మారితే బాగుండు అని ఆశపడతాము, లేదా మనమే వారిలాగా మారడానికి ప్రయత్నిస్తాము. అయితే దేవుణ్ణి ఎరిగిన మనకు ఎవరితో ఎలా ప్రవర్తించాలో దేవుడే జ్ఞానంతో నింపుతాడు. మనం ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతామో దేవుడే అటి జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో, ఈ లోకమునైనను లోకంలో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు అని వ్రాయబడి ఉండటం చూస్తాము. ఈ లోకంలో జీవిస్తున్న మనము లోకానికి, లోక ఇచ్చలకు బానిసలుగా బ్రతకకూడదు, వాటిని ప్రేమించకూడదు. ఒకవేళ దేవుని కంటే ఎక్కువగా ఈ లోకంలో ఉన్న వాటిని, అనగా ఆస్తులు, ఇల్లులు, పొలాలు, బంగారము, కార్లు, మేడలు, మిద్దెలు, ఇంకా శరీర కోరికలను తీర్చుకోవడానికి మనం ఎక్కువగా ఆసక్తిని చూపించినట్లయితే దేవుని ప్రేమ మనలో నిలవదు. ఎప్పుడైతే ఈ లోకాశలకు మనం లోనవుతామో దానికి తగ్గట్టుగానే శ్రమలను పొందుతాము. ఇవి మనం స్వయంగా తెచ్చుకునే శ్రమలు. కొంతకాలం ఇవి తట్టుకోలేక తిరిగి మళ్ళీ దేవుణ్ణే నిందిస్తూ ఉంటాము. లోకాన్ని, లోక ఆశలను జయించినప్పుడు మాత్రమే దేవుని ప్రేమలో మనం నిలవగలుగుతాము. నేను లోకమును జయించి ఉన్నానని ప్రభువు చెప్పి ఉన్నాడు కదా. ఆయన దేవుని కుమారునిగా కాక కేవలము మనిషి కుమారునిగానే శోధనలను జయించాడు. మనకు మాదిరిగా నిలిచాడు ప్రభువు. ఆయన దేవుని కుమారుడై ఉండి మనుషులందరి పాపముల నిమిత్తం ఈ భూమి మీద అనేక శ్రమలను అనుభవించాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు కూడా శ్రమలను ఎదుర్కొనక తప్పదు. నీవు క్రైస్తవుడవై ఉండి ఏ శ్రమలు, బాధలు లేకుండా ఉన్నావంటే నీవు నిజమైన క్రైస్తవుడు కాదనే అర్థం. ఎందుకంటే నిజమైన భక్తి, విశ్వాసం అనేది పరీక్షించబడి తీరుతుంది. ఈ లోకంలో మీకు శ్రమ కలుగును అని ప్రభువే చెప్పి ఉన్నాడు కదా. ప్రభువు తాను ప్రేమించిన వారిని తప్పక శిక్షిస్తాడు, పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో నిలిచినట్లయితే నిత్య జీవం అనే కిరీటం మనం పొందుకుంటాము. సాతాను ప్రభువును శోధించినట్లుగానే మనల్ని కూడా ఈ లోక వైభవాలు, ఈ లోక మహిమను చూపి లోపర్చుకోవాలని ఎన్నో రకాలుగా మన చుట్టూ ఉండే వారి ద్వారానే మనల్ని శోధిస్తూ ఉంటుంది. ఎలాగైతే ప్రభువు వాక్యం ద్వారా అపవాదిని ఎదిరించాడో మనం కూడా వాడిని ఎదిరించాలి. ఎప్పుడైతే మనం అపవాదిని ఎదిరిస్తామో వాడు మన యుద్ధ నుండి పారిపోతాడు. శ్రమలను జయించి మనం ధైర్యంగా బ్రతకాలంటే దేవుణ్ణి కలిగి జీవించాలి. ఆయన సన్నిధిలో నిత్యం మనం నింపబడాలి. పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెదికే వారికి దేవుడు తన్ను తాను బయలుపరుచుకుంటాడు. అయితే శ్రమలు తొలగిపోవు, కానీ వాటిని జయించే శక్తిని ప్రభువు మనకు అనుగ్రహిస్తాడు. మరియు శాంతి, సమాధానం, సంతోషంతో మన జీవితాల్ని నింపుతాడు. ఆయన నిత్య రాజ్యానికి మనల్ని వారసులుగా చేస్తాడు. కాబట్టి నా స్నేహితులారా, ధైర్యం తెచ్చుకోండి. అగ్ని వంటి ఈ మహాశ్రమలు మనల్ని శోధిస్తున్నప్పుడు కృంగిపోక, దేవుని నుండి పారిపోక, ధైర్యంగా ఆ శ్రమలను జయించే శక్తినిమ్మని దేవుణ్ణి ప్రార్థించడం మన అలవాటుగా మార్చుకుందామా? తద్వారా గొప్ప బహుమానమే మనకు కలుగుతుంది. అంతే తప్ప ఈ అల్పకాల శ్రమలు మనల్ని అంతం చేయలేవు. దేవుడు మన చేయి ఎన్నడూ విడువడు, ఎన్నడూ మనల్ని ఎడబాయడు. కాబట్టి ధైర్యముగా శ్రమలను జయించి నిత్య జీవమును, ప్రభువిచ్చు జీవ కిరీటాన్ని పొందడానికి సిద్ధపడదామా? ప్రార్థన. ప్రియమైన నా పరలోక తండ్రి,
ఈ లోకంలో మాకు ఎదురయ్యే శ్రమలను ధైర్యముగా జయించే శక్తిని మాకు దయచేయండి. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపక నీ ప్రేమలో నిలిచియుండే కృపనిమ్మని మా ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.